ఇది నందుడి గారి ఇల్లు గోకులంలో. ఇది కృష్ణుని పడగది. మహారాజులు కదా, బోళ్ళది డబ్బు ఉన్నవాళ్ళు. నగానట్రా చీర సారే అన్నీ ఉంటాయి వీళ్ళకి. ఈవిడ యశోదమ్మ, మహాపతివ్రత. ఈవిడ పొద్దున్నే లేచేసింది. లేచి ఈశాన్యం దిక్కులో ఉండే దేవుడింట్లోకి వెళ్ళి శివ పూజ చేసేసుకుంది. ఆ తర్వాత ఏమో తులసి పూజ చేసుకుంటుంది ఆవిడ పొద్దునేను. ఆ తర్వాత వీళ్ళకేం పాడి పశువులకి ఏం లోటు ఏంటి, గోపూజ కూడా చేసేసుకుంటుంది ఈవిడ. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి పొద్దున్నే వంట పనులన్నీ ఉంటాయి కదా, ఎంత మహారాణి అయినా ఈవిడన్నీ ఖాళీ కూర్చునే రకం కాదు, మరి అన్నీ చేసేసుకుంటూ ఉంటుంది పనులు. ఇదిగో పక్కనేమో పిల్లు దంచేసుకుంటూ ఉంటుంది. కవ్వంతో చిలికేసింది పెరుగుని, మొత్తం వెన్న వచ్చింది. కానీ ఆవిడకి భయం, ఎందుకంటే ఇంత వెన్న చూశాడంటే కృష్ణుడు అంతా కింద మీద పాలు పోసేస్తాడు అని చెప్పేసి కొన్నేమో వంటింట్లో దాచేసింది కుండలో పెట్టి, కొంతేమో ఉట్టి మీద పెట్టేసింది. కొంచెం చిలికింది, అలాగే ఉండిపోయింది. మరి ఒక కుండ భయపడుతుంది, కృష్ణుడు వచ్చి ఎక్కడ అల్లరి చేసేస్తాడో, కింద వరకు పోసేస్తాడో అనుకుంటుంది. ఈ లోపల కృష్ణుడు లేచేసాడు. లేవడం ఏమిటి, పక్కింట్లోకి వెళ్ళిపోయి అక్కడన్న పాలు పెరుగు చిమ్మేశాడు. ఈ ఇంట్లో కూడా వచ్చి పాలు పెరుగు ఇలాగా కుండలు మొత్తం ఇలా కింద పారిపోస్తాడు. అందరూ వచ్చి ఒకటే చెప్పడం చాడీలు, మీ అబ్బాయి లాంటివాడు, మీ అబ్బాయి లాంటివాడు అని చెప్పి. ఇప్పుడు చాలా బాధపడుతుంది యశోదమ్మ. అయ్యో, అందరూ ఇలా అంటున్నారే, నా కొడుకుని చాడీలు చెప్తున్నారే, అందరి కళ్ళు పడితే కనుక ఎలాగా, నన్ను దృష్టికి నా ప్రాయ కూడా పగిలిపోతుంది అంటారు, ఎలాగా అని చెప్పి. సరే, ఎలాగని తన కొడుకు తన బాధపడుతుంది చెప్పుకోవాలి కదా. అందుకని ఏం చేసిందంటే ఒక పెద్ద తాడు తెచ్చి కట్టేసింది ఆయన నడుంకి. ఎక్కడికి వెళ్తావు, ఇంట్లో కూర్చో నువ్వు, నేను పెట్టే పాలు పెరుగు చాలు, అక్కడికి ఇక్కడికి వెళ్ళకు అని చెప్పి ఆయన్ని నడుంకి ఒక పెద్ద తాడేసి కట్టేసి దాన్ని ఆయన ఎక్కడికి వెళ్ళకుండా ఒక పెద్ద రోలుకి పెట్టేసింది. ఆయనేమో అమ్మ వదిలమ్మ 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 అంటాడు ఆయన. కానీ ఈవిడ ఎక్కడ వదులుతుంది, నువ్వు అల్లరి చేస్తున్నావు కాబట్టి వదలనంది. ఈ చోద్యాన్నేమో ఈ రోలు మీద కూర్చున్న నెమలి, ఈ తులసి కట్ట మీద కూర్చునే నెమలి, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఎంతో అందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో పశువులు పక్షులకి ఏమీ లోటు ఉండదు, ధాన్యానికి లోటు ఉండదు కాబట్టి అన్ని పశువులు పక్షులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చోద్యం చూస్తున్నాయి. యశోదమ్మ గారు ఈయన్ని కట్టేయడం. ఆయన అడిగాడు, అమ్మ చాలా అదిగా ఉంది, నొప్పిగా ఉంది, తీసేయి. ఎందుకంటే కనుక ఆయన ఉదరంలో 14 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు గట్టిగా కట్టు పెట్టడం వల్ల 14 లోకాలకి గాలాడదేమో అని భయం అంతే. ఆయన ఆవిడ ఒప్పుకుంటుందా, లేదు కొంచెం సడలిస్తే కనుక పారిపోతావు, కదిలితే కనుక బెత్తంతో కొట్టేస్తాను చెప్పి బెత్తం కూడా పట్టు కూర్చుంది ఈవిడ. సరే, ఏం చేస్తాడు ఈయన, అందుకే ఏం చేశాడంటే తన పొట్టని తన లోపలికి ఇముడ్చుకొని ఆ తాడును కూడా తనకి ఒక ఆభరణం కింద చేసేసుకున్నాడు. దామాన్ని ఉదరానికి కట్టుకున్నాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు ఈయన. సరే, ఇంకెవడు అలాగే ఇప్పేటట్లేదు, అవతారం తీసిన అవతారానికి అవతరించాను కాబట్టి దానికి తగ్గ పని చేసేద్దాము. కట్టినవాడు అలా కట్టింది, రోలన్నా లాక్కి వెళ్తే కనుక అక్కడ 2 మధ్య వృక్షాలు ఉన్నాయి, వాటి మధ్య నుంచి వెళ్తే కనుక వాడికి శాప విముక్తి అవుతుంది అని చెప్పి ఈయన మధ్య వృక్షాల నుంచి మధ్య నుంచి వెళ్ళడానికి ఈయన పాక్కుంటూ
సమాయత్తం అవుతున్నాడు. కృష్ణ పరమాత్మ, 2 మధ్య వృక్షాలు ఎలాగ కూల్చావో మాలో అహంకారం, కోపం లాంటి 2 మధ్య వృక్షాలు పెరిగిపోయాయి తండ్రి. దయించి మీ చల్లని చూపుతోటి మా యొక్క అహంకారము, కోపము ఇవన్నీ కూడా తొలగించి మమ్మల్ని కూడా మంచి మార్గం వైపు నడిపించండి. శ్రీకృష్ణ పరమాత్మ, పరంధామ, నందనందన, యశోదా వత్సలో హరి కృష్ణ, శ్రీ వాసుదేవ జగద్రక్షక, శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమః. తండ్రి కృష్ణ, శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః.